హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇక మీరా ఏడుస్తూ కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్ళగానే, ఏంటి మీరా, మీ అన్నయ్య వాళ్ళు నన్ను వెళ్ళొద్దు అని చెప్పటానికి అడ్డుకోవడానికి వస్తున్నారా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. లేదండి, నా సమస్యకు పరిష్కారం నన్నే చూసుకోమని చెప్పారు అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. అయితే రేపు ఎట్టి పరిస్థితుల్లో నేను శారద ఇంటికి పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడానికి వెళ్తున్నానన్నమాట అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఏమండి, ప్లీజ్ అండి, మీరు అక్కడికి వెళ్ళొద్దండి, అక్కడికి వెళ్తే నా పరువు పోతుందండి ఆ శారద ముందు అని మీరా చెప్తూ ఉంటుంది. మీరా, నన్ను ఎవరు ఆపలేవరు. నేను అక్కడికి వెళ్లకుండా ఉండాలంటే అక్కడ పెళ్లి ముహూర్తాలు జరగకూడదు, అంతకు మించి సొల్యూషనే లేదు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? శారద ఇప్పుడే కదా ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటున్నామని చెప్పింది, అది జరగకుండా ఎలా ఆగిపోతుంది అని మీరా చెప్తూ ఉంటుంది. ఏమైనా జరగచ్చు మీరా, ఆ రోజు పూరికి శివకి పెళ్ళి అనుకున్నాము, మధ్యలో నువ్వు మీ వదిన బిందు వెళ్ళి పూరి పెళ్ళిని ఆఫ్ చేయలేదా ఏంటి? అలాగే ఈ పెళ్లి ముహూర్తాలు కూడా ఎవరైనా ఆఫ్ చేయొచ్చు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఇక మీరా ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ పెళ్లి ముహూర్తాలు ఆపటానికి నా దగ్గర ఎలాంటి పరిష్కారం లేదే, ఆయన్ను ఎలా ఆపాలి అక్కడికి వెళ్లకుండా అని మీరా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి శోభచంద్ర ఫోటో దగ్గరకు వెళ్ళి, అమ్మ, బావ రేపు పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటున్నానని ఆ తార వాళ్ళతో చెప్పాడు. పెళ్లి ముహూర్తాలు జరిగిపోతే నేను శాశ్వతంగా బావకు దూరం అవ్వాల్సి వస్తుందమ్మా అని చెప్పి భూమి శోభచంద్ర ఫోటో దగ్గర నుంచొని ఏడుస్తూ ఉంటుంది. మీరా ఇదంతా కూడా దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే బావకు నేను ఏ తప్పు చేయలేదని తెలియాలమ్మా, పెళ్లి ముహూర్తాలు ఆగిపోవాలమ్మా అని భూమి మీరా వినాలాగా శోభచంద్ర ఫోటోకి చెప్తూ ఉంటుంది. అవును, భూమి చెప్పింది నిజమే కదా, రేపు ఆయన ఆ ఇంటికి వెళ్లకుండా ఉండాలంటే పెళ్లి ముహూర్తాలు అక్కడ జరగకూడదు అన్నారు. పెళ్లి ముహూర్తాలు జరగకూడదంటే భూమి ఏ తప్పు చేయలేదని గగన్కు తెలియాలి కదా, ఎవరు చెప్తారు? నేనే చెప్తాను అని మీరా మనసులో అనుకుంటుంది. అవును, రేపు ఎట్టి పరిస్థితిలో గగన్కి నేనే నిజం చెప్తాను, పెళ్లి ముహూర్తాలు జరగకుండా అడ్డుకుంటాను, ఆయన్ను ఆ ఇంటికి వెళ్లకుండా ఆపుతాను అని చెప్పి మీరా మనసులో అనుకుంటుంది. ఇక మీరా వెళ్ళి పడుకోగానే కృష్ణప్రసాద్ లేచి భూమి దగ్గరకు వస్తాడు. అమ్మ భూమి, మీ అత్తయ్య బుర్రకి ఎక్కే ఉంటుందంటావా మనమంతా ప్లాన్ చేసింది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఆ దేవుడు నా నుదిటి మీద ఏ రాతను రాశాడో రేపు ఉదయం తెలుస్తుంది మోయ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది. భూమి లేచి ఈరోజే గగన్ బావ పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటున్న రోజు, దేవుడా ఎలాగైనా సరే ఆ పెళ్లి ముహూర్తాలు నువ్వే ఆగిపోయేలా చెయ్యయ్యా అని భూమి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అపూర్వ చాలా సంతోషంగా హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటుంది. భూమి ఇంకా కిందికి రావట్లేదేంటి, దాన్ని కాసేపు ఏడిపిద్దామంటే అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. పాపం రూమ్లోనే కూర్చొని ఏడుస్తున్నట్టుందిలే, ఏడ్చి తీరిగ్గా కిందికి వస్తుంది కదా, అప్పుడు చెప్తాను దాని సంగతి అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక గగన్ రెడీ అవుతూ ఉంటాడు, పూరి కూడా రెడీ అవుతూ ఉంటుంది, శారద మాత్రం హాల్లో కూర్చొని ఉంటుంది. ఇక గగన్ కిందికి రాగానే శారద ఏడుస్తూ ఉండటం గగన్ చూస్తాడు. అమ్మా, ఏడుస్తున్నావా అని గగన్ అడుగుతూ ఉంటాడు. నానా, ఎందుకు నాన్న ఇలా చేస్తున్నావు? పూరికి ఈ సంబంధం కాకపోతే మంచి సంబంధం తీసుకొద్దాము, నువ్వు ఆ తారను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకు గగన్ అని శారద అంటూ ఉంటుంది. అమ్మా, పూరి ఆ ధృవ లేకుండా ఉండలేమని అంటుంది కదమ్మా, పూరి కోసమే నేను తారను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాను, భూమికి అన్యాయం చేయాలని నాకు కూడా లేదమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. రే గగన్, పూరి ఎంత నీ చెల్లెలైనా సరే పూరి జీవితాన్ని చక్కబెట్టడం కోసం మరో అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదురా అని శారద చెప్తూ ఉంటుంది. అమ్మా ప్లీజ్ అమ్మా, ఇప్పుడు నా మైండ్లో అవేమీ లేవు, పూరి జీవితం బాగుండాలి, అదే నేను కోరుకుంటున్నాను, వెళ్ళమ్మా, వెళ్ళి నువ్వు కూడా ఫ్రెష్ అవ్వు, వెళ్ళాలి, తార వాళ్ళ ఇంటికి త్వరగా వెళ్ళాలి, లేదంటే ఆ తార ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది అని గగన్ చెప్తూ ఉంటాడు. భయపడరా, భయపడు, ఆ తారకు భయపడుతూనే ఉండు అని శారద ఏడ్చుకుంటూ లోపలికి వెళ్తుంది. ఇక అప్పుడే మీరా గగన్ ఇంటి ముందు నుంచుంటుంది. చిన్నమ్మ,
మీరేంటి అక్కడి నుంచున్నారు, లోపలికి రండి అని గగన్ మీరాని చూసి పిలుస్తూ ఉంటాడు. నేను లోపలికి రాను గగన్, నువ్వే బయటికి రా అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. పర్వాలేదు చిన్నమ్మ, ఎవరూ లేరు, లోపలికి రండి అని గగన్ అంటూ ఉంటాడు. లేదు, నువ్వే రా గగన్ అని మీరా అంటూ ఉంటే, సరే ఏంటో చెప్పండి చిన్నమ్మ, ఏదైనా విషయం మాట్లాడటానికి వచ్చారా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామనే వచ్చాను గగన్ అని మీరా చెప్తూ ఉంటుంది. ముఖ్యమైన విషయమా, ఏంటి చిన్నమ్మా అని గగన్ అడుగుతూ ఉంటాడు. బిందు శివాల పెళ్లి జరిపించింది మా వదిన అపూర్వ అని మీరా చెప్తూ ఉంటుంది. దాంతో గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అవును గగన్, నేను చెప్పేది నిజం, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నిన్ను భూమిని విడదీయడం కోసం మా అపూర్వ వదినే భూమి బిందు శివాల పెళ్లి చేసినట్టు నీకు చెప్పిందే తప్ప భూమి బిందు శివాల పెళ్లి జరిపించలేదు. నీకు ప్రూఫ్ లేకపోతే నమ్మవు కదా, అందుకే ప్రూఫ్ కూడా తీసుకొచ్చాను, ఇదిగో చూడు గగన్ అని చెప్పి మీరా తన ఫోన్లో ఉన్న వీడియోని గగన్కి చూపిస్తూ ఉంటుంది. ఆ వీడియోలో భూమి బిందు శివాలకు మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం వల్ల పూరి జీవితం నాశనం అవుతుంది, శారదత్తయ్య కుటుంబం ముక్కలవుతుంది. నేను ప్రేమ గురించి పెళ్లి గురించి ఆలోచించట్లేదు, ఒక కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. మీ ఇద్దరు మీ ప్రేమను త్యాగం చేయలేవరా అని భూమి మాట్లాడిన మాటలు మీరా గగన్కి చూపిస్తూ ఉంటుంది. గగన్ ఆ వీడియో చూసి షాక్ అవుతాడు. అవును గగన్, భూమి ఏ తప్పు చేయలేదు. భూమిని నిన్ను విడదీయటం కోసమే మా అపూర్వ వదిన ఈ నాటకం ఆడింది అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. నేను చెప్పింది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నీకు చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. ఇక నేను బయలుదేరుతున్నాను గగన్ అని మీరా తన ఫోన్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మయ్య, గగన్కి చెప్పాల్సిందంతా చెప్పేశాను, ఇక ఇక్కడ పెళ్లి ముహూర్తాలు ఆగిపోతాయి అని మీరా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏమండి, ఈ ఇంటికి రావాలని తెగ హైరాణ పడిపోతున్నారు కదా, ఎలా వస్తారో చూస్తాను, మిమ్మల్ని రాకుండా చేసేశాను కదా అని మీరా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు గగన్ అక్కడే కుప్పకూలి కూర్చుంటాడు. పూరి రెడీ అయి కిందికి వస్తుంది. గగన్ని చూసి, అన్నయ్య ఏమైంది అన్నయ్య, ఇక్కడ కూర్చున్నావేంటన్నయ్య అని పూరి అడుగుతూ ఉంటుంది. ఇక గగన్ ఏడుస్తూ ఉంటాడు. అన్నయ్య ఏమైందో చెప్పన్నయ్య, నాకు చాలా భయంగా ఉంది అన్నయ్య నువ్వు ఏడుస్తుంటే అని పూరి గగన్ని అడుగుతూ ఉంటుంది. ఇక గగన్ ఏం మాట్లాడకపోవడంతో అమ్మా అమ్మా అని పూరి గట్టిగా అరుస్తూ ఉంటుంది. శారద పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మా, అన్నయ్యకి ఏమైందమ్మా, అన్నయ్య ఎందుకమ్మా ఇలా కింద కూర్చొని ఏడుస్తున్నాడు అని చెప్పి పూరి అడుగుతూ ఉంటుంది. నాన్న గగన్ ఏమైందిరా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. ఇక గగన్ శారదను హగ్ చేసుకొని, అమ్మా నేను తప్పు చేశానమ్మా, తప్పు చేశాను అని చెప్పి గగన్ ఏడుస్తూ ఉంటాడు. నువ్వు తప్పు చేయటం ఏంటి గగన్ అని శారద అడుగుతూ ఉంటుంది. అమ్మ, భూమి ఏ తప్పు చేయలేదమ్మా, తప్పు చేయని భూమిని ఈ ఇంట్లో ఉండే హక్కు లేదని మెడపట్టి ఇంట్లో నుంచి బయట గెంటేశానమ్మా అని చెప్పి గగన్ ఏడుస్తూ ఉంటాడు. గగన్, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు, నేను మొదటి నుంచి నీకు చెప్తుంది ఇదే, భూమి ఏ తప్పు చేయలేదు, భూమి ఎప్పుడు కూడా ఈ కుటుంబం బాగుండాలనే చూస్తుంది, అలాంటి భూమిని అనుమానించావు, అవమానించావు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు, భూమి తప్పు చేయకపోవడం ఏంటి అని చెప్పి పూరి అడుగుతూ ఉంటుంది. అవును పూరి, నన్ను భూమిని విడతీయాలని ఆ అపూర్వ ఈ స్కెచ్ వేసిందంట, ఇప్పుడే మీరా చిన్నమ్మ మన ఇంటికి వచ్చింది, అపూర్వ ఆడిన నాటకం గురించి అంతా చెప్పింది. అంతేకాదు పూరి, భూమి శివ బిందులతో మాట్లాడిన మాటలు కూడా వివరంగా వినిపించింది. భూమి ఆ వీడియోలో మన కుటుంబం బాగుండాలనే బిందు శివాలతో మాట్లాడింది అని చెప్పి గగన్ ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య మరి అని పూరి అడుగుతూ ఉంటుంది. పూరి, వాడికి ఇష్టమయ్యి ఆ తార మెడలో తాలి కడతా అనట్లేదు, కేవలం నీ కోసం మాత్రమే ఆ తార మెడలో తాలి కట్టడానికి సిద్ధపడుతున్నాడు. నువ్వు ధ్రువని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటే గగన్ కూడా భూమి దగ్గరకు వెళ్ళిపోతాడు, భూమిని తిరిగి తీసుకొస్తాడు, ఆ తర్వాత భూమి గగన్లు ఇద్దరూ కలిసి నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు అని శారద చెప్తూ ఉంటుంది. అన్నయ్య, భూమి వదినకు అన్యాయం జరుగుతుందంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి, భూమి వదిన మన కుటుంబం గురించి ఆలోచించింది, అలాంటప్పుడు మనం భూమి వదిన గురించి ఆలోచించకుండా భూమి వదినకు అన్యాయం చేస్తే ఆ దేవుడు మనల్ని క్షమించడు అన్నయ్య అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. అంటే ఏంటి పూరి, నువ్వు ధ్రువాన్ని మర్చిపోతావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. మర్చిపోతానన్నయ్య అని
పూరి ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో గగన్, పూరి, శారద ముగ్గురు కూడా ఒకరినొకరు హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు. నానా గగన్, ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళరా, వెళ్ళు, భూమిని మన ఇంటికి తీసుకురారా అని శారద చెప్తూ ఉంటుంది. సరేమ్మా అని చెప్పి గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు తార రెడీ అవుతుంది. తార రెడీ అయ్యి గుమ్మం దగ్గరకు వెళ్ళి గగన్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా తార, బావగారు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నావా అని ధ్రువ అడుగుతూ ఉంటాడు. అవునన్నయ్య, ఇప్పటికే రావాలి కదా, ఇంకా రాలేదేంటి అని తార అడుగుతూ ఉంటుంది. ఒక్కసారి బావగారికి ఫోన్ చేయమ్మా, ఆంది వేళ ఉన్నారేమో అని ధ్రువ చెప్తూ ఉంటాడు. సరే అన్నయ్య అని తార గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. గగన్ కారులో ఏడుస్తూ భూమి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక తార ఫోన్ నెంబర్ చూసి గగన్ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇదేంటి, గగన్ గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని తార అంటూ ఉంటే, బావగారు డ్రైవింగ్లో ఉన్నారేమోనమ్మా, పూరికి ఫోన్ చేయి అని చెప్పి ధ్రువ చెప్తూ ఉంటాడు. ఇక తార పూరికి ఫోన్ చేస్తుంది. పూరి ఫోన్ చూసి కంగారు పడుతూ ఉంటుంది. ఏమైంది పూరి, ఎవరు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. ఆ తార ఫోన్ చేస్తుందమ్మా అని పూరి చెప్తూ ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి తారకు జరిగిందంతా చెప్పు, ఆ తార ఇంకొకసారి నీకు ఫోన్ చేయకుండా ఉంటుంది అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఇక దాంతో పూరి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. పూరి, ఎక్కడి వరకు వచ్చారు, మీ అన్నయ్యకు ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి తార అంటూ ఉంటుంది. మేము మా ఇంట్లోనే ఉన్నాము అని పూరి చెప్తూ ఉంటుంది. మీ ఇంట్లోనే ఉన్నారా, ఎందుకు అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. ఈరోజు ఇక్కడ పెళ్లి ముహూర్తాలు కదా, ఈ పాటికే మీరు బయలుదేరి ఇక్కడికి రావాలి కదా అని తార అంటూ ఉంటే, పెళ్లి ముహూర్తాలు క్యాన్సిల్ అయ్యాయి తార అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. క్యాన్సిల్ అయ్యాయా అని చెప్పి తార షాకింగ్గా అంటూ ఉంటే, అవును, మా భూమి వదిన ఏ తప్పు చేయలేదని మా అన్నయ్య తెలుసుకున్నాడు, మా భూమి వదినను తిరిగి తీసుకురావడానికి వెళ్ళాడు అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. పూరి, ఆటలు అనుకుంటున్నారా మీరు అని చెప్పి తార అంటూ ఉంటుంది. లేదు తార, జరిగిందేదో జరిగిపోయింది, ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపోదాం తారా అని పూరి చెప్తూ ఉంటుంది. ఏంటి మర్చిపోయేది, నేను ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను అని తార ఫోన్ కట్ చేసి కోపంగా కారు దగ్గరికి వెళ్తూ ఉంటే, అమ్మ తార ఎక్కడికి అని ధ్రువ అడుగుతూ ఉంటాడు. వచ్చాక అన్ని విషయాలు చెప్తానన్నయ్య అని తార కోపంగా వెళ్తూ ఉంటుంది. అమ్మ, ఆ తార మన ఇంటికి వస్తుందంట, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే తార కారు వచ్చి గగన్ ఇంటి ముందు ఆగుతుంది. తార కోపంగా నడుచుకుంటూ పూరి దగ్గరికి వస్తూ ఉంటుంది. పూరి, మీ అన్నయ్య ఎక్కడా అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. అన్నయ్య భూమిని తీసుకురావడానికి వెళ్ళాడు అని పూరి చెప్తూ ఉంటుంది. అక్కడ పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడం కోసం మా అన్నయ్య నేను వెయిట్ చేస్తున్నాము, మమ్మల్ని ఇంత ఇన్సల్ట్ చేస్తారా అని తార అడుగుతూ ఉంటుంది. తార, భూమి ఏ తప్పు చేయలేదని గగన్ తెలుసుకున్నాడు, భూమి తప్పు చేయనందుకు, భూమిని శిక్షించినందుకు పశ్చాత్తాపంతో భూమి దగ్గరకు వెళ్ళాడు. ఇక మీకు మాకు ఎలాంటి సంబంధం లేదమ్మా, మా పూరికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాము, ఇక నువ్వు బయలుదేరు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఏ పూరి, మా అన్నయ్యని కాకుండా నువ్వు వేరే వాళ్ళని చేసుకోవడానికి సిద్ధపడ్డావా అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. అవును, నా సంతోషం కోసం మా అన్నయ్య నీ మెడలో తాళి కడతా అన్నాడు, మా అన్నయ్య సంతోషం కోసం నేను మీ అన్నయ్యని వదులుకోలేవనా తారా, అందుకే మా అన్నయ్య సంతోషం కోసం మీ అన్నయ్యను వదులుకుంటున్నాను, మీ అన్నయ్యను మర్చిపోతాను అని పూరి చెప్తూ ఉంటుంది. ఏంటి మీ అందరికీ మేమంటే ఆషామాషాగా అనిపిస్తుందా, నా గురించి నీకు సరిగా తెలియదు పూరి, నాతో రా అని చెప్పి తార పూరిని లాక్కొని వెళ్తూ ఉంటుంది. తార, ఎక్కడికి లాక్కెళ్తున్నావు అని పూరి అడుగుతూ ఉంటుంది. మీ అన్నయ్యతో నా మెడలో ఎలా తాళి కట్టించుకోవాలో నాకు తెలుసు అని చెప్పి పూరిని తార లాక్కొని వెళ్తూ ఉంటే, తార ఆగమ్మా ఆగు అని శారద పిలుస్తూ ఉంటుంది. అత్తయ్య, మీ అబ్బాయి వచ్చిన తర్వాత మీ అబ్బాయిని మా ఇంటికి పంపించండి, నేను పూరిని కిడ్నాప్ చేశానని చెప్పండి, గగన్ నా మెడలో తాళి కడితేనే నేను పూరిని వదిలేస్తాను, లేదంటే పూరిని చంపటానికి కూడా వెనకాడను అని చెప్పి తార శారదకు వార్నింగ్ ఇచ్చి పూరిని లాక్కొని వెళ్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.